హలో అందరికీ జైవి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకమైనటువంటి నియోజకవర్గం సంతనూతలపాడు నియోజకవర్గం అనేది ఒంగోలు టౌన్లో కలిసే ఉండేటువంటి నియోజకవర్గం. ఈ సంతనూతలపాడు అంటే ఒంగోలు రూరల్ నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. అయితే ఇది పేరుకు మాత్రమే ఒంగోలుకు దగ్గరలో ఉంటుంది. జిల్లాకు సంబంధించి పార్లమెంటుకు సంబంధించి బాపట్ల పార్లమెంట్లో ఉంటుందన్నమాట. సో ఈ ఒక్క నియోజకవర్గాన్ని ఒంగోలులో కుదించబడుతూ డిస్టిక్లో కలపడం జరిగింది. మొత్తానికి సంతనూతలపాడు రాజకీయం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎస్సీ కాన్స్టిట్యూషన్ అవుతుంది. మొత్తం మీద సంతనూతలపాడులో ఎప్పటి వరకు కూడా స్థానికంగా అంటే 2009 వరకు కూడా ఇక్కడ స్థానికులే పోటీ చేశారని చెప్పుకోవచ్చు. 2004 వరకు 2009 నుండి అంటే 2009 ఎన్నికల నుండి ఇక్కడ బయట వ్యక్తులను తీసుకురావటం అనేది బాగా అలవాటు చేశారు. అంటే ఇరు పార్టీలు వైఎస్ఆర్సీపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ బయట వ్యక్తుల్ని తీసుకురావటం అలవాటు చేసిన పరిస్థితులు. అయితే స్థానికంగా లేరా అంటే స్థానికంగా కూడా బలమైన నాయకులు ఉన్నారు. బలమైన ఎస్సీ కమ్యూనిటీలో మాలామాది కులాలకు చెందినటువంటి బలమైన నాయకులు కూడా ఇక్కడ లేకపోలేదు. కానీ వీళ్ళు స్థానికంగా ఆర్థికంగా సామాజిక పరంగా కొంచెం అవగాహన కలిగినటువంటి వ్యక్తులు అనేది స్థానికంగా నాయకత్వాన్ని నడిపేటువంటి కొన్ని సామాజిక వర్గ నాయకులకి అలా అనిపిస్తుంది. వీళ్ళని బట్టి వీళ్ళు అత్యధికంగా చదువుకున్నారు వీళ్ళు. సో అందువల్ల వీళ్ళని ఇక్కడ పదే వాళ్ళకే టికెట్ ఇవ్వటం వల్ల మన మీద అజమాయిషి చలాయిస్తారు, వాళ్ళ హవా పెరుగుతుంది అనే ఉద్దేశంతో స్థానిక నాయకులు అంటే ఒంగోలు ఏ పార్టీ వచ్చినా కూడా ఒంగోలు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఈ సంతనూతలపాడుని లీడ్ చేసే పరిస్థితులు ఉంటాయి. అదే టీడీపీ వచ్చినా కూడా టీడీపీ నాయకత్వం ఇక్కడ సంతనూతలపాడుని లీడ్ చేస్తారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఆ నాయకులే ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. కేవలం ఇక్కడ ఎమ్మెల్యే అనే పదవి ఆ పేరు అనేది కేవలం రబ్బర్ స్టాంప్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద సంతనూతలపాడు నియోజకవర్గం జిల్లాలోనే ఒక ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ అత్యధికంగా పొగాకు, ఆక్వా సాగు, అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉత్పత్తి నడుస్తూ ఉంటుంది. అత్యధికంగా ఆసియా ఖండంలోనే పొగాకు ఎక్కువ ఉత్పత్తి జరిగేటువంటి ప్రదేశం సంతనూతలపాడు నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నియోజకవర్గం 4 మండలాలు మాత్రమే ఉంటాయి. నాగులపులపాడు, మద్దిపాడు, చేమకుర్తి, సంతనూతలపాడు. అయినా కూడా ఇవన్నీ కూడా ఒంగోలు చుట్టూ అంటే రూరల్ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఒక కొత్తపట్నం, ఒంగోలు మినహాయించి మిగతా 4 మండలాలు కూడా ఒంగోలు చుట్టుపక్కలే ఉంటాయి. కానీ ఇక్కడ అభివృద్ధికి నోచుకొని పల్లెలు, గ్రామాలు ఎన్నెన్నో ఉన్నాయి. అయితే మొత్తానికి మాత్రం ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యూషన్ అవటం వల్ల ఉన్నత నాయకులు అందరూ కూడా ఇక్కడ ఒక దృష్టి సారించి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అజమాయిషిని సాధించుకోవడానికి, వాళ్ళ పెత్తనాన్ని ఇక్కడ పెంపొందించుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏ నాయకుడు వచ్చినా కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినా, టీడీపీ నుంచి గెలిచినా ఎస్సీ నాయకులే కావటం వల్ల వారికి అంత స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది ఇక్కడ రాజకీయంగా. సో దీనివల్ల ఏమవుతుందంటే కొత్త నాయకుల్ని వారు చెప్పిన విధంగా వీళ్ళు వినకపోవటం. ఎందుకంటే ఆటోమేటిక్గా వీళ్ళు విద్యావంతులు కనుక ఏదో ఒక ఉద్యోగం చేసి వచ్చి ఉంటారు కనుక ఖచ్చితంగా వాళ్ళ మాట వీళ్ళు ఇదే పరిస్థితి ఉండదు. సో అందువల్ల వాడికి అనుకూలమైనటువంటి వారిని గుంటూరు జిల్లాల నుంచి, పక్క జిల్లాల నుంచి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి ఈ మధ్యకాలంలో జరిగింది. అయితే మొత్తం మీద ఇక్కడ లేరా అంటే 2019 ఎన్నికలకి ఆ సంతనూతలపాడు నుంచి భారీగానే పోటీ పడ్డారు. అంటే ఆ పోటీ చేయలేదు కానీ రేసులోకి మాత్రం చాలామంది యువతే ఈసారి ముందుకొచ్చారు. అయినా అటువంటి వాడు అందరూ కూడా టికెట్ ఇవ్వకుండా ఆపేసిన పరిస్థితులు తీసుకెళ్లి గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినటువంటి నాయకులు తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ టీజీఎస్ సుధాకర్ బాబు గుంటూరు జిల్లా నుంచి వచ్చారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జి మేరుగు నాగార్జున గారు మంత్రిగా ఉన్నారు. ఆయన ఓడిపోయారు మొన్న. ఆయన కూడా గుంటూరు జిల్లా నుంచి రావడం జరిగింది. మరి ఇక్కడ లేరా అంటే ఇక్కడ ఉన్నారు. దారా సాంబయ్య గారు, పాలపర్తి డేవిడ్ రాజు గారు, జీవి శేష్ గారు ఇక్కడ అందరూ కూడా ఉద్దండులు ఇక్కడ పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వారి తదనంతరం వారి రాజకీయ వారసులు కావచ్చు, వారికి సంబంధించిన వారు కావచ్చు, చాలామంది ఇక్కడ ప్రయత్నాలు చేశారు. కానీ ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ నాయకులు వారిని ఇక్కడ తీసుకురావడానికి ఇష్టపడిన పరిస్థితి. ఎందుకంటే వారికి అనుకూలంగా లేనటువంటి
నాయకులను వాళ్ళు తెచ్చుకోలేరు కదా. సో అందువల్ల సంతనూతలపాడులో స్థానిక ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి స్థానిక నాయకులను మాత్రం యాక్సెప్ట్ చేయడానికి ఇరు పార్టీలు కూడా ఇష్టపడలేదు. సో మొత్తం మీద సంతనూతలపాడులో నెక్స్ట్ ఎన్నికలకైనా కూడా ఒక ఉరవడి సృష్టించి స్థానికులందరూ కూడా పోటీ చేసే యోచనలో ఉన్నట్టుగా సమాచారం.